పల్లెపక్క లెనిన్ సార్. ఏం పేరు నీ పేరు? పల్లెపక్క లెనిన్. పల్లెపక్క లెనిన్. పల్లె పొన్న. పంగ పల్లె పంగ పల్లె పంగ పల్లె పంగ లెనిన్. లెనిన్ చాలా మంచి పేరు. ఎవరు? అల్లూరు. 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 అల్లూరు దగ్గరే కదా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఏం పాట పాడుతున్నారు? పెళ్లి మూడు నుంచి ఓ యవ్వనమైన. పెళ్లి మూడు నుంచి యవ్వనమైన పువ్వుల వాన. ఓహో, అది ఎవరు పాడారు? ఎస్పి బాలకుమారి. వెరీ గుడ్. యవ్వన వీణ పువ్వుల వాన. వెరీ గుడ్. పాడినాను. ట్రాక్ ఉందా? ట్రాక్ ఉందా? ట్రాక్ సరిగ్గా చూసుకో. నేను ఇంకా ఆపరా నాన్న, ఆపదు. దాంట్లోనే ఉన్నావు నువ్వు ఇంకా. కావాలి సార్. ఆర్మీ ప్రతాప్ ఇవాళ కూడా ఆర్మీ ప్రతాప్. హలో లెనిన్ ఏమో నువ్వు ఆయనకి ఇచ్చేయండి. సెట్ కాలేదు సార్. ట్రాక్ అతను పేరు నువ్వు పాడుతున్నావు. అప్పుడు పేరు రాసేసాం కదా మేమంతా. పాస్ కదా ఎక్కడ నాన్న ఎవరొకరు రండి, టైం వేస్ట్ చేయకండి, చాలా టైం అయింది. ఏం పేరు? ఆర్మీ ప్రతాప్. పాడొచ్చు కదా.
డైరెక్ట్ సాంగ్ ఏం కాదు. సార్ బడ్జెట్ నెక్స్ట్ కానీ పెట్టేమండి సార్ బడ్జెట్ సార్ బడ్జెట్ సార్ సార్ బడ్జెట్ సార్ టి రంగారావు గారు రామారావు గారు ఒప్పుకోరు నాన్న పోటీల్లో. మీరు ట్రాక్ పక్కాగా పాడాలనుకున్నప్పుడు డబ్బులు కట్టే ముందే మీరు అన్ని ట్రాక్స్ ఆలోచించుకోవాలి. ఇక్కడికి వచ్చి టైం డిలే చేయొద్దు బంగారు. మీ ఉత్సాహాన్ని కాదనలేకపోతున్నాము, సరిగా ఏర్పాట్లు చేసుకోలేదు. ఏం చేయాలి? మీ పేరు చెప్పు బాబు. ఆర్వి ప్రతాప్ సార్. ఆర్వి ప్రకాష్. ప్రతాప్. ప్రతాప్. ప్రతాప్ ఎక్కడ? మిర్యాల కూడా సార్. ఏం పాట నాన్న? శుభాకాంక్షల చిత్రం నుండి గుండె నిండా గుడి గంట. నాన్న కీబోర్డ్ ఏంటన్నా నేను తెలుగుడు అసే పాపు రెడీ. ట్రాక్ రెడీ చేసుకో. ట్రాక్ మినిమం సౌండ్ పెట్టు. వాయిస్ మైక్ కొట్టి రేంజ్ చేయి, పర్వాలేదు. ట్రాక్ ఊరు ఫలో అని పెట్టబాకు. హలో, ఇక్కడ వస్తుంది వాయిస్ అన్న, ఇక్కడ వాయిస్ వస్తుంది, మీరు అక్కడ వాల్యూ పెంచండి. పిన్ను అది తీసి జాక్ డైరెక్ట్ పెట్టేసేది. జాక్ పెట్టబ్బా, జాక్ ఉన్నాం కదా పెట్టవద్దు అది అన్నిటి. ఏం సార్ అక్కడ కథ? ఏదా మూవీలు? గుండెలుండ గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుండే, నీళ్ళ నిండ సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పూజలు నీ చిరునామా ప్రేమ. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుండే, కళ్ళ నిండ సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా, చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా, నిలువెల్లా మారిపోయానే నీ నిండగా. నిలువదు నిమిషం నువ్వెదురుంటే కదలదు సమయం, కదలకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా, అవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా. పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ. గుండె నిండా గుడి గంటలు
నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు మౌనాన్ని ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెలిసిన కనులే కరుణై కదలని పెదవే కవితలు చదివే ఎన్నెన్నెన్నో జాగలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినాదే ఈ రోజుని ఈ జతలు జనమైన బ్రతుకులు వెంటగా మార్చేస్తుందమ్మా గుడి గంటలు పువ్వుల గొంతులు ఎన్నో మోలు సంక్రాంతులు సంక్రాంతులు శుభాకాంక్షలు వెంటనే భూతాలు నీ చిరునామా ప్రేమా. థ్యాంక్ యూ. అన్న ప్రతాప్ సత్యం. రంగారావు గారు మిర్యాల కూడా ప్రతాప్ సన్మానం చేయమండి. ప్రతాప్ ఎన్నో మోగుతుంటే ఆ లైన్లో ట్రాక్ అవుట్ అయిపోయింది. ఏనన్నా అయిందా? ఏనన్నా మరి నేను ఎలా బ్రతకాలి? మీ దగ్గర తప్పులు పట్టుకుంటే ఇంకోటి పల్లవి లో కూడా ట్రాక్ అవుతాయి. గుండె నిండా ఓ ప్రేమ ప్రేమ అవుతుంది. ల్యాండింగ్ అవుతుంది. అంతే బాగుంది, వాయిస్ బాగుంది. నేను మామూలుగా ఈవెంట్స్లో పాడుతున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి. బాలు గారి పాటలకి ఇంకా ప్రాణ ప్రతిష్ఠ చేయండి. అపశృతులు లేకుండా పాడండి. మీరంతా గొప్పవాళ్ళు, పాటల దేవుడు, శృతి పట్టుకుండా పాడాలి. అది మేము మిమ్మల్ని కోరుకునేది. మీరంతా యంగ్స్టర్స్ ఏదైనా సాధించగలరు. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చేయండి సార్, సన్మానం చేయండి సార్, తొందరగా అయిపోతుంది. సమయం చాలా అయింది సార్. చూడండి సార్. ఓకే రాజా by SP30 TMC. పుట్టినట్టు నాకు
దారి ఎంత వెలుగు నా వంకరాలు అంది కంటి చూడకు ఈ ఎల్లరి ఈ గారడి నీ లీలలోనా నీ పేరు ప్రేమ అవునా ఇవాళ నిన్ను పోచుకున్నా ఓ యవ్వన వీణ పువ్వుల వాన Upload by Studio DTMC. నీ భూమిగా నన్ను ఊరుకున్నా నీలేత నడుమే అనుకున్నా నీ కూవకిల కిల వినబడినా నీ నవ్వులే నన్ను వెలుతున్నా మేఘాల మెరుపులు కనబడినా ఏ వాగు పరుగులు ఎదురైనా ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరినమైనా నవ్వులతో తుల్లిపడే తుంటరి దిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా రంగారావు గారు మిర్యాల రంగారావు గారు మిర్యాల కూడా హలో నా పేరు కొంచెం కొంచెం పక్కన సార్ ఇట్లా చూడండి సార్ ఓకే ఓకే లెనిన్ లెనిన్ అడ్వకేట్ మిర్యాల కూడా నా ప్రొఫెషన్ అడ్వకేట్ అండి నేను బాత్రూమ్ సింగర్ని మాకు మీరు అన్నట్టు సంగీతం జ్ఞానం సంగీత జ్ఞానం ఏమీ లేదు. మీరు నాకు తప్పులో ఏదైనా కూడా 100 తప్పుల్లో ఒక కరెక్ట్ ఏమన్నా మీరు తీసుకోవచ్చు, కానీ అన్ని తప్పులు ఉంటాయి, క్షమించండి. అంకితం నీకే అంకితం అనే పాట స్వప్న చిత్రంలో దాసరి నారాయణరావు రచన, సత్యం సంగీతం, ఎస్పి భాస్కరుని పాడాను. ఇప్పుడు నేను పాడేందుకు ప్రయత్నం చేస్తున్నాను. పాడండి సార్. ప్రయత్నం కాదండి, బాగా పాడాలి. ఇది పోటీ పోటీ, బాగా పాడండి. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం. ఓ ప్రియా ప్రియా, ఓ
త్యాగరాయ బృందందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూక లలిత లలిత రాగ చంద్రలేఖ స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆ ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం నీకే అంకితం జయ దేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర రమణీయ నాద నవభావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర వదన నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం నూరేళ్ళై జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా పాటని చాలా బాగా పాడుకుంటూ వచ్చారు. మయూక శోభన మయూఖ మీరు ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ మయూకాని లైట్ అంటేలాగా ట్రాక్ అవుట్ కంప్లీట్ చేస్తే నాకు అర్థమవుతుంది. పాట అందరికీ తెలిసిందే. ఓకే బాగా ఓకే గ్రాండ్ గా వారు 2 నిమిషాల సన్మాన కార్యక్రమం జరగబోతున్నారు. అదేవిధంగా అరవింద్ జరగబోతున్న బాబు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. వారు రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ఓకే సార్ ప్లీజ్ వెల్కమ్. బాబురావు గారు సార్ నిలబడండి మేడం, నిలబడండి మేడం. సార్ సార్ రావండి, నిలబడండి. నిలబడండి సార్, నిలబడండి. చూడండి గారు సార్, ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడండి సార్. సార్ సార్ ఇలా చూడండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. సార్ సార్
ఓకే వచ్చింది. సమయం చాలా అయింది సార్. ఒక్కొక్కళ్ళకి ఆకలి అవుతుంది సార్. దయచేసి హుజూర్నగర్ మండలం మరిగూడెం. నేను పాడబోయే పాట మీ పేరు? నా పేరు మాణిక్యం నరసింహారావు గారండి. మాణిక్యం నరసింహారావు గారు అని నీకు నువ్వు గారు చెప్పుకోకూడదు. అలాగే ఫ్లోలో కూడా రాకూడదు. మరి పద్ధతి చెప్తున్నాను తెలుగు. మాణిక్యం నరసింహారావు అని చెప్పాలి. నేను నరసింహారావు గారు మీరు ఏ పాట పాడతారని నేను అడుగుతాను. అప్పుడు జడ్జి గారు ఈ పాట అని చెప్పాలి. నరసింహారావు, మాణిక్యం, నరసింహారావు పాటలు వచ్చింది. పర్వాలేదు. ఏ పాట పాడుతున్నావు? మల్లెలు పూసే ఇంటింటి రామాయణం చిత్రం. పేటూరు వారి రచన, రాజన్ నాగేంద్ర గారి సంగీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది బాలు గారి పాటల పుస్తకంలో ఒక గొప్ప పాట మల్లెలు పూసే. రాజన్ నాగేంద్ర అనే మ్యూజిక్ డైరెక్టర్స్ ఆషామాషి కాదు. వాళ్ళు ఏ పిక్చర్లో మ్యూజిక్ చేసినా పాటలన్నీ సూపర్ హిట్. మరి గాయకులు అందరూ వింటారేమో. ఆ సంగతి గుర్తుపెట్టుకుని చాలా గొప్ప పాట పాడుతున్నాం. జాగ్రత్తగా పాడాలి. ట్రాక్ సరి చేసుకో ముందే. ఏమన్నా తప్పులు అయితే క్యాన్సిల్ చేస్తాం. ఇక నుంచి అందరితో ట్రాక్ గడిబిడి కుయ్యి అంటే మాత్రం క్యాన్సిల్. ఎందుకంటే టైం అయిపోతుంది.
సొగసరి కానకలే సొద పెడుచున్నవిలే ఏ తెర చాటునో ఆచర వీడగా అందిన పొద్దులో కలలిక పండే కలలిక మేలే కాలే మమతలే చాలా చక్కగా పాడావు. ఫస్ట్ స్టాండ్ అట్లా పాడు చేసి సెకండ్ స్టాండ్ నుంచి డెవలప్ అయిపోయాయంటే సరి కోరిక ఆ డైనమిక్స్ అన్ని కూడా కాటుకలంటున్న కౌగిలింతలెంత వింతలే సెకండ్ స్టాండ్ అంతా బాగా పాడేది, ఫస్ట్ స్టాండ్ అంతా ఉంటాయి. అప్పటి ఎన్నాళ్ళు పాడారు పాటలు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు? ఇంకో 10 సార్లు పాడితే ఇంకా పర్ఫెక్ట్ వచ్చేది. నక్షత్ర గారు, బాగా పాడారు. నక్షత్ర గారు దయచేసి రండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఒక సన్మానం చేయండి. గొడవ చేసే వాళ్ళని బయటకు వెళ్ళిపోమనండి. గొడవ చేసే వాళ్ళని వెళ్ళిపోమనండి. చూడండి సార్, దగ్గర రండి సార్. ఓకే సార్, నా పేరు ఎంబీ మోజెస్ అండి. ఎంబీ మోజెస్, చింతలపూడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎంబీ మోజెస్, చింతలపూడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. చక్రవర్తి గారి సంగీత సాహిత్యంలో బాలు గారు పాడినటువంటి పాట మూవీ పులిబిడ్డ. పులిబిడ్డ కాశీ విశ్వనాథ, వెస్ట్ గోదావరి సార్, వెస్ట్ గోదావరి. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు, మీరు ఏలూరు, 1 కిలోమీటర్స్ ఫ్రమ్ ఏలూరు. థ్యాంక్ యూ సో మచ్. అది అంతరాత్మనే నులివేసిందా, ఇక సత్యమన్నదే తరువుతుందా, ఇక
సత్యమన్నదే అనుకుందా కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ దేహం రూపం ప్రాణం సర్వం సాక్షిభిక్ష అన్నం అన్నం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష దేహం రూపం ప్రాణం సర్వం సాక్షిభిక్ష అన్నం అన్నం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష ఇద్దరు తండ్రుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను గుడిలోని తండ్రే కొనుకు తీర్పు గుడిలోని తండ్రే మనకు తీర్పు కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రి వైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ కాశీ మోజెస్ గారు పాటంతా బాగా పాడారు. ఇక్కడ ఇంకా పైకి కాశీ అని ఇంకా పైకి రేంజ్ రావాలి. మరి ఎందుకు మీరు అలా పాడు చేశారు? అదొకటి విశాలాక్షి అంటున్నారు. భాష విశాలాక్షి, విశాలమో శ్రీ రాస్తామే ఆ సా పలకాలి, సా కాదు. సాయిబాబా సా కాదు, విశాలాక్షి అని రాయాలి. బాగా పాడారు. ప్రజెంటేషన్ స్మూత్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. శ్రీనివాసాచారి విజయనగర్. ಎಲ್ಲ ಅಂತೆ ಮಾಡ್ತೀಯಲ್ಲ సార్ ఇలా చూడండి సార్. రెడీ సార్. సార్ ఇలా చూడండి సార్. సార్ రైట్ చూడండి సార్. ఓకే 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 సార్. చారి గారు కానీ చారి గారు కానీ సార్. చిక్కాకోళ్ల శ్రీనివాసాచారి గారు, హుజూర్ నగర్, కొండవీటి సింహం నుంచి మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు. వెరీ గుడ్. ప్రొసీడ్ అండి. ట్రాక్ పెట్టుకున్నారా? వాళ్ళు వాయిస్తున్నారా? వాయించండి. ఓకే సార్ కానీ సార్. మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే, సిరులెన్నో ఉన్నా చిరునవ్వు నీవే. ఆగండి ట్రాక్ కరెక్ట్ చేసి పెట్టు. ఇంతగా ఆయన పాటలా పాడిపిస్తారు. లేకపోతే వాయించు. రెడీ ఆర్కెస్ట్రా. రెడీ నా చారి గారు. రెడీ. ప్రభు ఆజ్ఞ. రెడీ 1 2 3 4.
అంత వెలిగే గృహలక్ష్మి నీవే. మహాలక్ష్మి, గృహలక్ష్మి, వేటూరి సుందరరామూర్తి గారు ఎంత మంచి మాటలు రాశారు. వాడు సెకండ్ టైం మిమ్మల్ని పట్టుకురమ్మన్నారు. ఎక్కడ పడిపోతారో తాళం పోతుందో అని నేను భయపడి మిమ్మల్ని పట్టుకురమ్మన్నా. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి చారి గారు. ప్రాక్టీస్ చేస్తే ఈ పాట ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు? 10, 20, పోనీ 20 అనుకుందాం. నువ్వు 50 సార్లు చేసి పాడి చూడు. నీకు మంచి సాహిత్యంతో ఉన్న సాంప్రదాయ పాటలు ఇలా చక్కగా పాడుతూ ఉండాలి. ఓకేనా? ఈ సందర్భంగా ఇక్కడ మీరు సన్మానం పొందడం మీ పూర్వం. గాడ్ బ్లెస్ యూ. సార్